ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో బద్వేల్ బ్రాంచ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ 2009 తర్వాత జాయిన్ అయిన వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాల ఉద్యోగులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించి 24,000 రూపాయల వేతనం అమలు చేయాలన్నారు. వెంటనే తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 9వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. విలేకరులకు మా తోటి వాళ్ళందరికీ ఈ సహకార సొసైటీలో పనిచేస్తున్న 4 సంఘాలు, బద్వేల్ బ్రాంచ్కి సంబంధించిన 4 సంఘాలు, భీమఠం బ్రాంచ్కి సంబంధించి భీమఠం సంఘము, 5 సంఘ సిఓలు, సిబ్బంది మాకు కావాల్సిన డిమాండ్ల కోసము ఈరోజు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రీలే నిరాహార దీక్ష బద్వేల్ బ్రాంచ్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మేము జయప్రదం చేస్తాము. 9వ తారీఖు విజయవాడకి వెళ్ళి అక్కడ కూడా చేస్తాము. మా డిమాండ్స్ గవర్నమెంట్ పట్టించుకొని త్వరగా మాకు న్యాయం చేయాలి. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను వెంటనే రెగ్యులర్ చేయాలి. వాళ్ళను మాకు ఆరోగ్య బీమా కల్పించాలి. మా కుటుంబాలందరికీ ఆరోగ్య బీమా కల్పించాలి. సహకార ఉద్యోగులందరికీ 2019 నుంచి 24 వేతన సవరణ ఇప్పటికీ చేయలేదు. అది చేస్తామని చెప్పినారు. కమిషనర్ సారు కంప్యూటరైజ్ చేసినప్పుడు అన్ని హామీలు ఇచ్చినాడు, చేస్తామన్నారు, చేయలేదు. మా సంఘాల్లో ఉండే షేర్ ధనంపై 6% తగ్గించి దాన్ని డివిడెండ్ ఇవ్వాలి, మాకు తక్షణమే అది ఇవ్వాలి. ఆ డిమాండ్ చేయలేదు. ఈ మా చిన్న కోరికలు ఇవేమి, మేము పెద్ద కోరికలు, కొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. చిన్న కోరికలు కోరుతున్నాము. ఆ చిన్న కోరికలు ఎందుకు గవర్నమెంట్ మాకు చేయడం లేదు? కమిషనర్ సారే చెప్పారు. అప్పుడు ఉన్న కమిషనర్, వైసీపీలో ఉన్న కమిషనర్ సార్ ఆయనే, టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉండే కమిషనర్ సార్ ఆయనే. ఇప్పుడు కమిషనర్ గారి దృష్టికి ఇదంతా వెళ్ళాలి. మేము ఈ ధర్నా, ఈ రీలే నిరాహార దీక్ష ఈ 5వ తారీఖు నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు ఇక్కడే చేస్తాము. మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము పెద్ద కోరికలు, కొంచెం కోరికలు కోరలేదు. మేము చిన్న ఉద్యోగస్తులు, మా చిన్న కోరికలు